నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. పెండింగ్ సమస్యలపై అధికారులు తరచూ చర్చ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సచివాలయ ఉద్యోగులకు పలు కీలక అంశాలపై ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇక సచివాలయంలో గ్రామ వార్డు సచివాలయాల జేఏసీ ప్రతినిధులతో ఆ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఇతర అధికారులు చర్చించారు. ప్రధానంగా నేషనల్ ఇంక్రిమెంట్లు జారీ, ఆన్లైన్లో సెలవుల దరఖాస్తు, ఇంటింటి సర్వేల నిర్వహణ, పదోన్నతులు, ఉద్యోగులతో నిరంతర చర్చల విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఉద్యోగులు కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలపై స్పష్టత వచ్చినట్లయింది. ఇక సచివాలయ ఉద్యోగులకు నేషనల్ ఇంక్రిమెంట్లు జారీ విషయంలో ఆర్థిక శాఖ అంతర్గతంగా పరిశీలన జరుపుతోందని అధికారులు తెలిపారు. అది పూర్తి కాగానే ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఉద్యోగులకు సెలవుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ అప్లికేషన్ విధానం తెస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు ఆన్లైన్లో సెలవు పెట్టి నిర్ణీత సమయం తర్వాత ఆమోదంతో సంబంధం లేకుండా సెలవు తీసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. వాలంటీర్ తరహాలో ఇంటింటి సర్వేలు, పథకాల పంపిణీ విషయంలో ప్రభుత్వం చేసేదేమీ లేదని తేల్చేశారు. ప్రమోషన్ల విషయంలో కూడా మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అధికారులు తెలిపారు. అలాగే ఉద్యోగులతో ప్రతి 15 రోజులకోసారి చర్చలు జరపాలన్న డిమాండ్పై ఎలాంటి అభ్యంతరం లేదని హామీ ఇచ్చారు. దీంతో ప్రధాన సమస్యల విషయంలో వారికి క్లారిటీ లభించింది. దీంతో ఉద్యోగుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.